హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవేణి వ్లాగ్స్. నేను మీ వేణులాని. ఈరోజు నేను బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్. ఇప్పుడు వర్షాకాలం కదా! వేడి వేడిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికోసం నేను ముందుగానే తెల్ల బఠానీలు మార్నింగ్ తెల్ల బఠానీలు నానబెట్టేసుకున్నాను. కుక్కర్‌లో తెల్ల బఠానీలు ఆలుగడ్డ పీల్ చేసేసి మనం ఉడికించుకోవాలి. 6-7 విజిల్స్ వరకు ఉడికిచ్చేసుకుంటే మెత్తగా స్మాష్‌గా అయిపోవాలన్నమాట. సో, ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కగానే ఒక చిన్న బిర్యానీ ఆకు, 1 ఇంచు పట్ట, 2 లవంగాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిన తర్వాత ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇది కూడా కొంచెం బాగా మగ్గించాలి పచ్చివాసన పోయిన తర్వాత. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గేసింది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు ఫస్ట్ కొంచెం చేసుకుందాం. టేస్ట్ చూసుకున్నాక వేసుకుందాం మళ్ళా. 1.5 టీ స్పూన్ కారం పొడి, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1.5 టీ స్పూన్. 1/2 వద్దు, కొంచెం 1 వేసుకున్న తర్వాత కొంచెం వేసుకోండి. ఇవి స్పైసెస్ అన్ని కొంచెం బాగా మగ్గించాలి. ఇవి బాగా మగ్గాలి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి అవి. ముందుగా మనం మెత్తగా ఉడికించుకున్న తెల్ల బఠానీలు, ఆలుగడ్డల్ని మనం కడాయిలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాంట్లో మనకి ఉప్పు, కారం, మసాలాలన్నీ దాంట్లో బఠానీలకు పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంత మనకు కావాలో అంత వాటర్ పోసుకోండి. కొంచెం మునిగేంత వరకు, ఫుల్ పోయకండి. ఇప్పుడు మనము చాట్ మసాలా వేసుకోవాలి. ఎవరెస్ట్ చాట్ మసాలా ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను చాట్ మసాలా. ఎందుకంటే దీంట్లో ఉండే కొంచెం సిట్రస్ పులుపుతనం అనేది మనకి ఆమ్చూర్ పౌడర్ అని ఉంటుంది కదా, అది కొంచెం బాగుంటుంది అనమాట. ఇది కొంచెం బాగా 8 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇది స్మాషర్ అండి, ఇది పావ్ బాజీ స్మాషర్. సో దీంట్లో మనం స్మాష్ చేసుకోవచ్చు. ఇట్లా బఠానీలు స్మాష్ చేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అయిపోయినట్టు, ఇది బఠానీ చాట్. లాస్ట్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, వేడి వేడిగా బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే వేడి వేడిగా బఠానీ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ రెడీ. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.